సహోదరు డెమోస్, సహోదరు షెకారియన్ లేక డెమోస్ షెకారియన్, ఇంకా సహోదరు కారల్ విలియమ్స్ తదితర ప్రతినిధులందరికీ నా వందనాలు. ఇక్కడున్న నిర్వాహకుడైన దైవ సేవకుడు ఆ సహోదరిని గురించి నేను ఇప్పుడే ఆలోచన చేస్తున్నాను. ఈ రాత్రి నేనేమి చేయనై ఉన్నది తెలియజేయడం కొరకై ఆలోచన చేస్తున్నాను. నా వద్ద నేరుగా నా ప్రసంగాన్ని అతను తీసి ఇందుకొరకై నేను ఆనందిస్తున్నాను. నేను హాజరైన ఇతరత్రా సభలన్నిటి కంటే నేను ఈ సభలోనే ఎక్కువగా ఆనందించున్నాను అనుకుంటాను. ఎంతో ఆదరణ, నిజమైన సహవాసం, సహోదర ప్రేమలను నేను ఇంకొక సభలో నేనెన్నడూ చూడలేదు. నేను నిర్వర్తించిన మరో విషయం ఏంటంటే, పరలోక సంబంధమైన అనేక మంది ప్రతినిధులు నేను ఇక్కడ కలిశాను. నూతనమైన సహోదరులతో కరస్పర్శ చేసి వారితో సంభాషణ చేయడానికి నాకు తరుణము దొరికినది. కొన్ని రాత్రుల క్రితమే అక్కడ కూర్చుని ఉన్న బాప్టిస్టు సహోదరుని బోధన నేను వింటున్నాను. ఆయన పేరు నా తలంపునకు రావడం లేదు. ఎర్విన్. అతను ఒక కార్డు నా ఎద్దుకు తీసుకుని వచ్చాడు. అది అతని ఆంటీకి సంబంధించినది. ఆమె ఈ రాత్రి ఇక్కడే కూర్చుని ఉన్నది. ఆ ప్రార్థనా కార్డును ఆమె 20 సంవత్సరాల నుండి దగ్గర ఉంచుకుని ఉన్నది. ఆమె వ్యాధితో చనిపోయే స్థితిలో ఉండగా ఆమెను కూటములకు తీసుకుని వచ్చారు. ఆ జబ్బు ఏమైనది వైద్యులే చెప్పవలసి ఉన్నది. అది కుష్ఠరోగం మాదిరిగానే ఉన్నది, కానీ కుష్ఠరోగం కాదు. శస్త్రచికిత్స కూడా చేయించారు. ఇక్కడ ఒక చోట కొంత కోసి వేశారు కూడా. ఆమె కేవలము ఒక చెట్టు మొక్క వల్లే ఉన్నది. అక్కడ కూర్చొని కలిగి ఉంది ఆమె ఇప్పుడు. ఆమె అక్కడ కూర్చొని ఉన్నప్పుడు బహుశా ఆమె ప్రార్థనా కార్డు పిలువబడలేదనుకుంటాను. కనుక ప్రార్థన వరుసలోకి రాలేదు. అశుద్ధాత్మ ఆమె వైపు నన్ను నడిపించారు. సహోదరుడు షకారియన్ చెప్తున్నాడు, సహోదరుడా, అతడు నీతో మాట్లాడినవాడు అక్కడ హోవర్డ్ ఆర్విన్. అయితే అతని ఆంటీ ఇక్కడే ఉన్నారు. మనం ఆమెను నిలబడదామని చెప్దాము. దేవుని కుమారులు నీకున్న ధీరత్వంతో కూడి విశ్వాసముల కొరకై దేవుని నిన్ను దీవించునుగాక. సహోదరి, పరలోక గృహానికి నిన్ను ఆహ్వానించే వరకు ఆయన నిన్ను ఆరోగ్య క్షేమాలతో కాపాడును కాక. ఈ అనిత్యమైనది నిత్యత్వంలోనికి స్వీకరించే వరకు ఆయన నిన్ను భద్రపరచును కాక. ఇన్ని సంవత్సరాల కాలమంతట్లో కూడా ఆమె ఆ ప్రార్థనా కారణం అలా భద్రపరచుకున్నందుకు నేను ఎంతో కృతజ్ఞుడై ఉంటున్నాను. ఆ తర్వాత అది ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ రాత్రి నాకు చూయించారు. నేను మీకేది చెప్పాను తెలుసా? ఇది నీటి మీద ఆహారం లాంటిది అని అన్నాను. అది తిరిగి నీ దగ్గరికే మళ్ళీ వస్తుంది. నీవు మరొకరి కోసం ఒకటి చేసినట్లయితే అలా జరుగు తీరుతుంది. ఈ మంచి సేవకులందరినీ కలుసుకునే తరుణము కూడా నాకు లభ్యమైనది. వారందరి మంచి సహవాసము కొరకు, మంచి సహకారము కొరకు నేను ఎంతగానో అభినందిస్తున్నాను. సోదరు కాలు ప్రకటించారు, రానున్న సంవత్సరం మరలా వారు వస్తారని చెప్పారు. ప్రభు చిత్తమైతే మనం భూమిపై సజీవులమై ఉంటే అలా తిరిగి కలుసుకుందాం అని ప్రకటించారు. మంచిది. మీ అందరినీ కూడా రానున్న సంవత్సరంలో కలుసుకోగలని నిరీక్షిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా తమతో మరొక ప్రతినిధిని వెంట పెట్టుకుని రాగలరని నమ్ముతున్నాను. ఓ చిన్న విషయాన్ని గురించి అలా ఓ క్షణం ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఎందుచేతనంటే డాక్టర్ రీడ్ తర్వాత మాట్లాడబోతున్నారు. ఎంతో దూరం నుండి నేను ఇక్కడికి వచ్చాను. డాక్టర్ రీడ్ వర్తమానుడు గురించి వినటానికి 250 మైళ్ళు ప్రయాణం చేయవలసి వచ్చింది. కొద్ది క్షణాల క్రితమే జరిగిన విషయం ఏంటంటే డాక్టర్ రీడ్ ను గురించి వినటానికి ఓ 1000 మైళ్ళు ప్రయాణం చేయవలసి ఉన్నది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక విషయం జరిగింది. కొన్ని క్షణాల క్రితము నేను వినవలసిన దానికోసము 1000 మైళ్ళ ప్రయాణం చేశాను. అలాంటి అద్భుతకరమైన విషయం జరిగినది. దానిని రక్త మాంసాలు తెలియచేయలేవు, అశుద్ధాత్మ మాత్రమే దాన్ని చేయగలదు. దాన్ని గమనిస్తున్నప్పుడు ఎవరో నా జీవితాన్ని అంతగా ఉత్తేజపరిచినట్లుగా ఉన్నది. మిగతా నా జీవిత కాలమంతా కూడా నేను తప్పక కృతజ్ఞుడై ఉంటాను. అందుకొరకై నేను చెప్పబోయేదనగా, నాకెప్పుడైనా శస్త్రచికిత్స అవసరమైతే వైద్యుని పిలవండి. డాక్టర్ రీడ్ నేరుగా మీరే రావాలి. నాకెవరైనా అవసరమైతే ఆ శస్త్రచికిత్స చేస్తున్న వారిని నమ్ముతాను. దేవుని ఎందుకు విశ్వాసముంచు చేతులు గల వారిని, అలాంటి వారే నాకు కార్యం చేయవలసి ఉన్నది. అలాంటివి నాకు జరగబోదని నేను నమ్ముతున్నాను. అలాగ అవసరమైతే ఆ శస్త్రచికిత్స చేయుటకై అటువంటి వారే అవసరం. ఒకవేళ వారు అసలు లేకున్నట్లయితే, గత రాత్రి నాకు ఒక విషయం జరిగింది. గత మధ్యాహ్నం నాకు ఒక విషయం జరిగినది. అది వాస్తవంగా నాకెంతో ఆశ్చర్యాన్ని కలుగజేసినది. నేను చాలా సంక్షిప్తంగా చెప్తాను, ఎందుకంటే నేను నా సహోదరుని కాలాన్ని తీసుకోకూడదు. ఆయన తర్వాత మాట్లాడబోతున్నాడు కనుక. అయితే అది నా యొక్క పరిచర్యకు అది ఒక ఘనత అని నేను అనుకుంటాను. చిన్న వస్తువుల గురించి నేను గమనిస్తూ ఉంటాను. ప్రతి చిన్న వస్తువు కూడా నాకు ఒక తాత్పర్యంగానే తీసుకుంటాను. క్రైస్తవునికి ఏదో అకస్మాత్తుగా ఏదో సంభవిస్తుందని నేను అనుకోను. దేవుని చేతనే అది నిర్ణయించబడి ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగుతుందని యేసు చెప్పాడు. అందువల్ల ప్రతి చిన్న విషయంలో కూడా
ఆయన నాకు అనుగ్రహించిన ఈ స్వల్ప దీన పరిచర్యలో ప్రజలైన మీకు మీ అందరికీ సహాయం చేయడం కొరకై మరియు మీరందరూ నాకు ఉపకారులై ఉన్నారు. మహిమను పొందుట కోసము ఒకరికొకరు సహకారులై ఉండాలి. ఆ విషయంలో ప్రతి చిన్న వస్తువు కూడా నా ఎడ్ల ఒక అర్థమున్నదని నా భావన. అయితే నిన్నటి రోజు మధ్యాహ్నం నా గ్రంథాన్ని నేనెక్కడ మర్చిపోవటనున్నది నమ్మడానికి అది నాకు కష్టతరంగా ఉన్నది. నా జీవితంలో అదన్నది కూడా జరగలేదని నేను చెప్పగలను. నా భార్య క్రిస్మస్ కు నాకు ఒక కొత్త బైబిల్ బహూకరించినది. నా పాదైన పరిశుద్ధ గ్రంథము చిరిగిపోయినది. అది తీసుకుని ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది. అది హోస్టన్ గాస్పెల్ ట్యాబర్నకల్ వారి ద్వారా నాకు అది ఇవ్వబడింది. చాలా కాలం క్రితము సభలు నేను నిర్వహిస్తున్నప్పటి సమయంలో అది. అందుచేత దానిని ఎంతో పదిలంగా భద్రపరుచుకున్నాను. దాని కాగితాలు, పేజీలు, సముద్ర మార్గాలు ఇంకా అవన్నీ రాలిపోతున్నవి. ఆది కాండములో ఒక పేజీని మరలా దాని వెతుక్కోడు కొరకై తిరిగి ద్వితీయోపదేశ కాండములో చూసారా, పరిశుద్ధ గ్రంథములో వెనకాల భాగంలో అతికించుకున్నాను. అందువలన క్రిస్మస్ కొరకై ఆమె నాకు ఒకటి తీసుకుని వచ్చినది. అయితే పాత గ్రంథాన్ని ప్రక్కన పడవేయడానికి నాకు ఇష్టం లేదు. అది నాకెంతో ప్రియమైనదిగా ఉన్నది. నేను చెప్పాను, యేసు రాకముందు నేను మృతి చెందినట్లయితే అది నా మీద పెట్టండి, ఇది నాతోనే గతించనివ్వండి. మనం తిరిగి లేచినప్పుడు నేను దానితోనే తిరిగి వస్తాను. ఎలాగైతేనే అది నా యొక్క భావన. నేను ఒక చిన్న కథ చెప్తూ ఉంటాను. దీని గురించి విదూరంగా తలంచవద్దనుకుంటాను. ఒకప్పుడు ఒకరు ఈ కథను నాకు చెప్పారు. న్యూయార్క్ లోని ఒక కూటమిలో సహోదరు ఆల్ బ్రికెట్ అని అనుకుంటాను. నేను ఒక వ్యక్తిని కలుసుకున్నాను అని అన్నాడు. చూడు, నీవు ఒక బోధకుడు అయి ఉండి ఈ వ్యాపారస్తులతో ఇక్కడ నీకేం పని అని అన్నాడు అతడు. నేను ఒక వ్యాపారనే అని అన్నాను. మరి నీవు చేసే వ్యాపారం ఏంటి? నిశ్చయత అని నేను చెప్పాను. అతను అనుకున్నాడు ధేమా చేయడం తలంచాడు. నే చెప్పినది నిశ్చయతని చెప్పాను. అతడు అన్నాడు, ఎటువంటి భీమా పత్రాలు నీవు అమ్ముతున్నావు అని అడిగాడు. నిత్య జీవం, నిత్యమైనవి అని చెప్పాను. అన్నాను, నేనవి అమ్మను, నాకు నేనుగా ఒక పాలసీ హోల్డర్ అని చెప్పాను. ఇతరులకు దాని మార్గదర్శకంలో నేను చూయిస్తాను. నాతో కలిసి ఒకప్పుడు బడిలో చదివిన ఒక యవనస్తున్న దగ్గర గుర్తొచ్చాడు. అతడు ఒక భీమా అమ్మకందారుడు. భీమా చేయటం మంచిదే, అయితే నాకు అలాంటి అలవాట్లు లేవు. అతను నా ఇంటికి వచ్చి నాతో ఇలా చెప్పాడు, బిల్లీ, నేను నీకు ఒక భీమాలు విక్రయం చేయాలదలిచాను. ఇంకా చెప్తున్నాడు, మీ అన్న నాకు పరిచయం. మా అన్న దేశం యొక్క ముఖ్య పట్టణంలో భీమా చేశాడు. సరే, నీవు కూడా కొన్ని విక్రయం చేయాలని నేను ఆశిస్తున్నాను అని చెప్పాడు. ఓ వెల్మెన్, వందనాలు. నీవిక్కడి రాత్రి ఉండవచ్చు. అతని సోదరుడు ది అప్పర్ రూమ్ మేడగదిని పత్రికల్లో వ్యాసాలు వ్రాస్తుంటాడు. మేడగది పత్రికది. నేనన్నాను, నాకు నిశ్చిత ఉన్నది అని చెప్పాను. ఏంటి అని అడిగాడు. నా భార్య నన్ను వేషధారణగా తలస్తుందా బిల్లీ అని పిలిచింది. అవును, నాకు నిశ్చిత ఉన్నది అని చెప్పాను. ఓ క్షమించండి అన్నాడు అతడు. నీకు ఎలాంటి భీమా లేదని నేను విన్నానే. లేదు, నాకు నిశ్చిత ఉన్నది అని చెప్పాను. నేనంతవరకు చెప్తున్నదేదో అప్పుడు గ్రహించాడు అతడు. నీవు చెప్తుందేంటి అని అడిగాడు. నిశ్చేత అని చెప్పాను. సరే, నీ అర్థమేంటి దాని గురించి? ధన్యకరమైన నిశ్చేత నేను చెప్పాను. యేసు నావాడు, దైవిక మహిమను రుచి చూచునగా ఎంతో గొప్ప విషయం. రక్షణకు వారసత్వం కలిగిన వాడని నేను దేవునిచే కొనబడి ఆత్మమూలముగా జన్మించి ఆయన రక్తముచే కడుగబడి ఉన్నాను. అతడు అన్నాడు, బిల్లీ, నేను దానిని అభినందిస్తున్నాను, నీకు తెలుసు. అది ఉండడం మంచిదే, అయితే నాయనా అది నేను సమాధి చేయడానికి పనికిరాదు అని అన్నాడు. నేను చెప్పాను, అయితే అది నేను సమాధి నుండి బయటకు తీసుకుని వస్తుంది. దానికి నేను భయపడను. నేను సమాధి చేయబడవలని చింతలేదు, కానీ అది నేను సమాధి నుండి బయటకు తీసుకుని వస్తుంది. గమనించారా? అలాంటి నిశ్చయతే మనకు ఉండాలని నేను అనుకుంటాను. నిన్న సాయంకాలం ఆ పరిశుద్ధ గ్రంథాన్ని నేను చేతపుచ్చుకున్నప్పుడు ఆ పాఠ్యాంశాన్ని నేను తెలుసుకోలేకపోయాను. మరి నా కొత్తదైన పరిశుద్ధ గ్రంథాన్ని నేను తీసుకున్నాను. పాత గ్రంథంలోని నేను చదువుతున్నప్పుడు నేను కొత్తది తీసుకుని నా కౌగుట్లో పెట్టుకుని ఇక్కడికి పరిగెత్తాను. నేను ఆ స్థలాన్ని తెరచి చూసినప్పుడు అది ఇదే అనుకుంటాను. సరే, ఎక్కడ అనుకుంటాను? అదేదనగా యోహాను 16:21. అది అప్పుడు చదవబడినది కాదు, సహోదరు మోర్తో చెప్పాననుకుంటాను. అది ఉన్నది అక్కడేనా? అవును. తిరిగి చూశాను, అయితే అది అక్కడ లేదు. అప్పుడు నేను ఇలా తలంచాను, ఓహో, పేజీలు మార్పు చేస్తారేమో అని అనుకున్నాను. ఆ తర్వాత నా సహోదరుడు స్టాన్లీ వచ్చి, ఇంకో నీతిగా చెప్పాలంటే బిషప్ స్టాన్లీ వచ్చాడు. ఆయన ఏమి చెప్పారో నాకు అర్థం కాలేదు. అయినప్పటికీ అది ఎంతో ఆదరణంగా ఉన్నది. నాకు నా దగ్గరికి మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఇలా చెప్పాడు, సహోదరుడా, నిబ్బరంగా ఉండు, దేవుడు బహుశా ఏదో చేయబోతున్నాడు అని అన్నాడు. చూసారా,
అలా చెప్పిన దాని గురించి ఆలోచన చేయడం అది నాకెంతో ఉత్తేజకరంగా ఉన్నది. అతను ప్రవచించిన దాన్ని అతను అర్థం చేసుకోలేకపోతే నేను ఆశ్చర్యపోతాను. నేను ఇక్కడికి రాకముందు కొన్ని నిమిషాల క్రితం ఆయనతో మాట్లాడుతూ ఉంటేని ఆయన దాన్ని గ్రహించి ఉంటాడనే నా యొక్క నిశ్చయత. సరే, ప్రసవ వేదనలు మొదలగు వర్తమానాలపైకి దాన్ని తీసుకుని వచ్చాను. దాన్ని నిర్వర్తించే నా చిన్న కరుకైన మార్గం ఏదంటే వల్లి పుష్పుడు గుచ్చి అదే విధంగా అడుగున ఉత్పన్నమై పుట్టుకుని వస్తుందో అది పైకొచ్చేసి సూర్యుని వైపే మంచు బిందువుల కాంతితో ఎలాగ ఎదుగుతుందో ఆ తర్వాత అది జన్మించినప్పుడు కానీ చనిపోయినప్పుడు కానీ బయటకొచ్చిన కొరకై మరలా అదే కలుషంలోకి రాలిపోతుంది లేక వాడిపోతుంది. సంఘానికి కూర్చిన ఉదాహరణ నేను అలా చెప్పేదని. ఇక్కడ ఉన్నటువంటి వైద్యుడు రోగిని పరీక్షించడానికి వెళ్ళినట్లు లేక వెల్లురితిగా ఇక్కడ ఎలాగూ చెప్పే వైద్యులు మనకున్నారు. నీ వెనకాల ఖాళీ మడిమను నీ వల్ల రుద్దు, నీ ముఖానికి ఉన్న క్యాన్సర్ పోతుంది అని చెప్తారు. అవునా? అయితే మంచి వైద్యుడు అటువంటి విషయాలను ఆలకించాడు. వైద్య పరిశోధన విధానంలో గ్రంథమందు ఏమి చదివాడో అలాగున వ్యాధిగ్రస్తునికి పరిచర్య చేస్తాడు. అందుచేతనే వ్యాధిగ్రస్తుల విషయంలో నేను అలాగున చేయగలుగుతాను. సంఘం వ్యాధితో ఉండడం నేను చూస్తున్నప్పుడు ఏవో కొత్త సంఘ శాఖల్లో ప్రవేశించాలనో లేకుంటే కొత్త చేతి రుమాలు తెచ్చుకోమనో నేను చెప్పను. నేనెరిగిన గ్రంథ ప్రకారంగానే నే వారికి పరిచర్య చేయగలుగుతాను. కనుక సంఘము చంప కింద కమ్మకాకల ఉబ్బుకొని వచ్చినట్లు ఉన్న రీతిగా ఉండడం నేను చూస్తే ఆ కమ్మకాకలకు నిజమైన వజ్య పట్టిని వారు తీసుకోవాలన్న ఆశ సంఘములో ఉండేవి వెడలిపోవడానికి కొరకై పాపమాలాగు విజృంభించడం నేను చూడగానే అది అలాగే ఉంటుంది. నేను దీనిని ఏశావు యాకోబులతో పోలుస్తున్నాను. ఆ పిదప కాలములను క్రిందకి దిగవచ్చుచున్న చూడగా దానిలోనికి నేను పోదలుచుకోలేదు. ఆఖరి భాగానికి దాన్ని తీసుకునవచ్చుట ఉపయోగించిన నా చివరి లేఖన భాగంలో అది పోల్చబడినదైతే లేఖన విధంగా కాదు. అయితే యేసు ఎలాగుండునో అని చెప్పానో ఆ విధంగా ఈ ఆఖరి దినముల్లో సంఘము ఎట్టి స్థితి ఎందు ఉండునో అని ఆ మహావైద్యుడు చెప్పాడు. అది లవయక సంఘము, ఘన సమృద్ధి ఉన్నది, గుడిది, దిగంబరి, దిక్కుమాలైన సంఘము. మరి అది సదమాదినములకు పోల్చబడి ఉన్నది. అది సత్యమేని మనకు తెలుసు. చరిత్రను ఆధారంగా నీవు తెలుసుకోగలుగుతావు. ప్రథమంగా నోహు దినాలు తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత సదమా దినములు అదే త్రోవలోని పయనిస్తున్నది, అదే మార్గములో. చరిత్ర మరలా పునః వ్యవహరిస్తే అవుతున్నది. చరిత్ర అలా చేస్తుంది. అలాగనే బైబిల్లోని వాగ్దానములు కూడా. ఉదాహరణకు మత్తయి 3లో ఇలా చెప్పబడి ఉన్నది, ఐగుప్తులోని నా కుమారుని పిలిచితిని, దాని గురించి పీఠికలు మీరు త్వరగా చూడగొరితే యాకోబు ఆయన కుమారుడు ఐగుప్తు నుంచి ఆయన బయటకు పిలిచాడు. అది ఆయన యొక్క చివరి కుమారుడు. అయితే ఆయన యొక్క ఘనమైన కుమారుడు యేసు ఐగుప్తు నుంచి పిలువబడిన వాడు కూడా. అందుకని దానికి సమ్మేళత ప్రతిపదార్థం ఉంది. కనుక అలా మాట్లాడుకుంటూ వారు వెళ్తూ ఉండగా దాని గురించి నా ఆలోచనకు నేను వచ్చాను. నేను ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ దిగి వెళ్లిపోయాను. ఇంటికి వెళ్తున్నప్పుడు రొట్టెను తెచ్చుకోవడానికని నా పిల్లలు నన్ను అక్కడ ఆపమన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత నా భార్య నాతో ఇలా అన్నది, బిల్లి, నాకేదో భయంగా ఉన్నది, నేనేం చేయాలో నాకు తెలియడం లేదు ఇలా అన్నది. ఆ పరిశుద్ధ గ్రంథం నేను నీకు ఇచ్చున్నాను. నేను అన్నాను, అని నీవది వ్రాయలేదు, నీవది కురుపు చేయలేదు, కొద్దిగా ఆలోచించేయి, చిన్న అతుకున్న బైబిల్ నేను నీకు ఇచ్చాను కదా, సరే అది కాకపోవచ్చు అని నేను చెప్పాను. మా పిల్లల్లో ఒకరిని తీసుకుని పేజీలన్నీ చూశారు. ఏమీ లేదు, అంతా బాగుంది. అయితే ఆ క్రింద భాగానైతే 2 పేజీలు అతుక్కొని ఉన్నవి చూశారా. 16వ అధ్యాయం ఈ వైపున ఉన్నది. ఆ తర్వాత 16వ అధ్యాయం అనుబంధ వాక్యములైతే ఇంకో పక్కన ఉన్నవి. 15వ అధ్యాయం ఆరంభమై గమనించారా. అది ఖచ్చితంగా అలాగే ఉన్నది. అది ఇండియా కాగితం, చాలా సన్నగా ఉన్నది. ఒకటి అతుక్కుని ఉండిపోయింది. 17వ అధ్యాయంలో ఉండే నేను చదవబోతున్నాను 16వ అధ్యాయంకు బదులుగా. దేవా, నీవెందుకు అలా చేశావు అని నేను అనుకున్నాను. ఎందుకు అలా జరగాలి ఇప్పుడు? నేను అలా ఆలోచన చేస్తున్నాను తెలుసా. దానికంతటికి కారణమేంటో అని తెలుసుకోవాలని. కారణం ఏదంటే ఏది కూడా అలా అకస్మాత్తుగా లేక ఊరకనే జరగదు. ఇక్కడున్న సహోదరుడు నా దగ్గరికి వచ్చి చెప్పిన ఆదరణ మాటల గురించి ఆలోచన చేస్తున్నాను. బోధకుడైన వారు చెప్పారు కనుక ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. దేవుడు ఏదో చేయబోతున్నాడు. మరి లేకుంటే అలాంటిది ఏదైనా కావచ్చు. అది ఎలాగుంటుంది అని నేను తలంచాను. ఆ తర్వాత అక్కడ కూర్చొనున్నాను. ఏదో నా మీద ఆకాశం నుంచి పిడుగుపడినట్లుగా. బహుశా ఇది మీకు గ్రహం కాకపోవచ్చు, అయితే నాకైతే ఇది క్రియారూపమై ఉంటుంది.
లూకా సువార్త 4వ అధ్యాయంలో నాకు జ్ఞాపకం ఉంది. యేసు ఎక్కడైతే పెరిగాడో ఆ నజరేతులోని సమాజ మందిరంలో యేసు ప్రవేశించాడు. ఆయన యొక్క ఆచార ప్రకారంగా ప్రతి సబ్బాతు దినమున ఆయన గుడికి వెళ్తుండేవాడు. ఆయన అలా ప్రవేశించగానే యాజకుడు పరిశుద్ధ గ్రంథమును అనగా గ్రంథపు చుట్టలను ఆయనకిచ్చాడు. యేసు ఈ గ్రంథపు చుట్టలను చూస్తూ ఒక స్థలాన్ని కనుగొన్నాడు, యెషయా 61. మరియు ఆయన లేఖనాన్ని చదివాడు. ఆ తరువాత పరిచారకుడికి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని అప్పజెప్పాడు. ఆ విధవ ప్రజల వైపు తిరిగాడు. అందరి నేత్రాలు ఆయన వైపైనే ఉన్నవి. ఇలా చెప్పారు, ఈ దినమున ఈ లేఖనము నెరవేరి ఉన్నది. ఈ లేఖనాన్ని చదువుటనేది ఎంతో ప్రత్యేకమైనదో మనకు తెలుసు. ఎందుచేతనంటే ఆయన 1-2 వచనాల్లోని భాగాన్ని యెషయా 61 1-2 వచనాలనే తీసుకున్నారు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, నలిగిన హృదయం కలిగిన వారిని దృఢపరచుటకు, రోగులను స్వస్థపరచుటకు, గుడ్డి వారి కనులు తెరవ చేయుటకు, ప్రభు హితవత్సర దినమును ప్రకటించుటకు. ఆ తర్వాత ఆయన ఆపు చేశాడు. అటు తర్వాత ప్రతిదండనను తెచ్చుట. అది ఆయన యొక్క 2వ రాకడకు వర్తిస్తుంది, ఆయన మొదటి రాకడకి కాదు. అందుకని ఆయన నిలుపు చేశాడు. ఆ పిదప చుట్టూ తేలి చూసి ఈ దినమున ఈ లేఖనము నెరవేరినది అని అన్నాడు. అది ఎలాగూ నడిపించి ఉండుంటుంది. అక్కడున్న బోధకులకు, ఆ ప్రజలకు ఎంతటి గంభీరమైన ప్రకటన అది. ప్రజలకు దీనిని విశదీకరించుట. నేడు ఈ లేఖనము నెరవేరి ఉన్నది. మరి ఇక్కడైతే ఆయన మెస్సయ్య ఉన్నాడు, ఆయనను వారిని నమ్మలేదు. మరి ఇక్కడైతే ఆయన ఆ కాలానికి అభిషేక్తుడై ఉన్నాడు. బాల్య దినాలను కూడా ఆయన ఏమై ఉన్నాడో ఆయన యొక్క పరిచయం రుజువు చేసినది. అయినప్పటికీ వారు నమ్మలేకపోయారు. ఎంతటి గంభీరమైన ప్రకటన ఇది. అయితే ఆయన నేడు అది చెప్పాడు. ఒక వ్యక్తి యొక్క తన కన్నులు తెరవబడినట్లయితే వారు తెలుసుకుంటారు, వారు ఏ దినాన్ని తీరుస్తున్నారు తెలుసుకుంటారు. ఎందుకంటే అది ఆయన ఘడే కనుక. ఎందుకనగా ఆ దినమున జరిగిన సకల ప్రకటనలు, లేఖనాలు ఏమై చెప్తున్నారో అది ఉన్నది ఉన్నట్లుగా ఆయన అక్కడ ఉన్నాడు కనుక. మరి ఎక్కడైతే ఏమి జరుగునని దేవుడు ప్రవచనాల ద్వారా తెలియచేశారో ఆయన సాక్షాత్తు అదే చేస్తున్నారు. దానిని చూడకుండా ఎలా పోగొట్టుకున్నారు? ఆయన పరిచర్య ఏమైనదో వారు తప్పక తెలుసుకోవలసి ఉన్నది. మెస్సయ్య అక్కడే ఉన్నాడు, వారు ఎరగవలసి ఉన్నది. ఎందుకంటే ఈ లేఖనము నెరవేరినది అని ఆయన చెప్పారు కాబట్టి. నేటి దినాన్ని గురించి నేను ఆలోచన చేస్తున్నాను. పరిచారకుడు ఆ రోజు ఇచ్చినటువంటి వాక్యాన్ని గమనిస్తున్నాను. వాక్యము చదవబడినది, పరిచారకుడు ఇవ్వబడినది. నాకున్నటువంటి నా పాఠ్యభాగంలోని ఆఖరి చరణం నేను వ్రాసుకున్న నా లేఖన భాగము అది పరిశుద్ధుడైన లూకా 17:30. మనము నివసిస్తున్న నేటి దినాన్ని గురించి యేసు జ్ఞప్తి చేస్తున్నాడు. లౌకిక సంఘకాలము ధన సమృద్ధి చేసుకున్నది. అయినప్పటికీ రాజకీయాలు, సంఘ రాజకీయాలు, దేశ రాజకీయాల వలన కుళ్ళిపోయినది. ఎంతగా కుళ్ళు పట్టాలో అంతగా కుళ్ళు పట్టిపోయినది. ఆయన ఇలాగే చెప్పాడు, లోతు దినాలలో ఎలాగుండునో అలాగే రానున్న కడవరి కాలంలో ఉండును అని ఆయన ఏమి చెప్పాడో గమనించండి. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున, మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినములు గ్రహించారా? మీరు బహు జాగ్రత్తగా ఆలోచించాలని కోరుతున్నాను. గమనించండి, ఆయన 3 పేర్లతో వచ్చాడు. మనుష్య కుమారుడిగా వచ్చాడు, ఆయన ప్రవక్త. అదే ఆయన చేసినది. ఒక ప్రవక్త తన పరిచర్యను ఆయన రుజువు చేసుకున్నారు. అది మనకు తెలుసు, మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. దేవుని కుమారుడని ఆయన ఎప్పుడూ చెప్పలేదు, ఆయన మనుష్య కుమారుడని చెప్పాడు. మరి నేడు ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. మరలే వచ్చి ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మ రూపమున కనిపించిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయనను ఆయన దేవుని కుమారుడు. 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన తండ్రి సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు. అదే ఆయన దావీదు కుమారుడై ఉండుట. ప్రథమంగా మనుష్య కుమారుడిగా ఒక ప్రవక్తగా తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఈ యుగములో సంఘ కాలాలన్నింటిలో కూడా మనుష్య కుమారుడు లేక దేవుని కుమారుడు. మరి రానున్న యుగములో దావీదు కుమారుడు. 3 కుమారుడు. ఆయన ఇక్కడ ఏమి చెప్పాడు గమనించండి. సంఘకాల అంతమందు ఆయన తిరిగి మనుష్య కుమారుడిగా తాను బయలుపరుచుకునేంత వరకు అది కలగొరగంపగానే ఉంటుంది. మనుష్య కుమారుడు ప్రత్యక్షపరచబడి ఉండగా నిన్నటి దానికి అది ఎలాగూ కలగాపులగం మిశ్రమం అవుతుంది. నేను దానిని మిశ్రమము చేయాలనుకుంటాను.
దేవుని కుమారుని కూర్చున్న ప్రత్యక్షతను మనము కలిగి ఉన్నాము. అయితే అబ్రహాము పొందిన ఆఖరి వాగ్దానం అయితే కుమారుడు జన్మింపక మునుపు లేక పుట్టక మునుపు అతడే వాగ్దానము చేయబడినవాడు. వాగ్దాన పుత్రుడు కాల్పెలుపక మునుపు దేవుడు ప్రవక్తగా ప్రత్యక్షపరచుకున్నాడు. శరీరము దాల్చిన మానవునిగా దేవుడు ఎలోహిం. కొద్దిసేపు క్రితం ఒకరు మాట్లాడుతున్నప్పుడు నేను వినరీతిగా ఆయన ఎలోహిం ఉన్నాడు. దైవత్వం శరీరము దాల్చిన అయి ఉన్నాడు. ఆయనే సంపూర్ణమై ఉన్నాడు. ఎలోహిం అనగా దైవత్వం సంపూర్ణంగా శరీరధారి ఉండుట అని అర్థం. ఆయన వచ్చుట అబ్రహాము చూచుట మనం గమనిస్తే నా ప్రభువా అని పిలుస్తున్నాడు. అక్కడ ముగ్గురున్నారు. దిగువ భాగాన సొదొమలైతే లోతు ఇద్దరిని చూచి నా ప్రభువులారా అని పిలుస్తున్నాడు. ప్రత్యక్షత లేని కారణము చేతనే. అందువలన ఏమి జరిగిందో ఇక్కడ గమనించండి. ఆయన వస్తున్నప్పుడు ఆయన తనకు తానుగా ఎలా బయలుపరుచుకుని ఉంటాడు. మనం చేయగలమా? నేను నా ఖాళీ మునివేళ్లపై నిలబడి నేనేదో ఇది చెప్పట్లేదు. చూడండి, అతను ఏమి చేశాడో అది అతను నాకు చెప్తున్నప్పుడు సహోదరుడు ప్రవచించున్నాడు. నేడు లేఖనాన్ని చదివిన తర్వాత వెంటనే ఆయన ఏమి చేశాడో గమనించండి. మనుష్య కుమారుని దినములలో మామూలు మనుషుడు కాదు, లేక ఒక నరుడు కాదు. మనుష్య కుమారుడు తనకు తానుగా ఆయన ప్రజల మధ్య మరలా ప్రత్యక్షమవుతాడు. నేడు ఈ వాగ్దానం మనం నివసిస్తున్న ఈ కాలానికి సంబంధించి ఉన్నది. మన కళ్ళ ఎదుటనే నెరవేర్చబడి ఉన్నది. వెంటనే ఆయన సభికులందరి వైపు తిరిగి అక్కడ 10 లేకుంటే 12 మంది మరి ఎంతమంది ఉన్నారో వారి వైపు తిరిగి అక్కడ అది తెలియబడలేదు. సదమలో ఏమి చేశాడో అదే కార్యాన్ని ఆయన అక్కడ చేశాడు. నేడు మీ మధ్య ఈ లేఖన భాగం బయలుపరచబడినది. ఇది యథార్థంగా మీ మధ్య తెలియపరచబడినది. ఆ తర్వాత నా సహోదరి సహోదరులారా, ప్రతినిధులు, పరిచారకులు, ఇక్కడున్న దేవుని బిడ్డలందరూ ఆయన రాకడికి ఎంత చెరువులో ఉన్నాము. ఆయన వాగ్దానం చేసిన లేఖనాన్ని మనం ఇప్పుడు చూసినట్లయితే సదొమ మీదకి అగ్ని దిగి వచ్చి దాన్ని దహించక ముందున్న అటువంటి దాని కొద్దిగా ముందు మనం చూసినట్లయితే అది దినానికి పోలికై ఉంటున్నది. మన కళ్ళ ముందే లేఖనము నెరవేర్చబడటం మనం చూస్తున్నప్పుడు దేవుని కుమారుని యొక్క రాకడకు మనం ఎంత సమీపంగా ఉన్నామో చూడండి. లేఖనం యొక్క ప్రత్యక్షత ఎంత చెరువులో ఉన్నదో చూడండి. ఆయన అబ్రహాము ద్వారా చేసిన రీతిగా ఒక పోలికగా సంఘాన్ని సమకూర్చునున్నాడు. సంఘానికి ఏమి వాగ్దానము చేశాడో దానికై అటు తర్వాత అబ్రహాము యొక్క ప్రకృతి సంబంధమైన సంతానం ఎలా విఫలమైపోయిందో చూస్తాము. అబ్రహాము యొక్క రాజవంశం అయితే వాగ్దాన వాక్యములో విశ్వాసాన్ని బట్టి ఉన్న ఆ రాజ సంతానం అయితే భూమి మీద నేడు ప్రత్యక్షపరచబడుతున్నది. సహోదరి సహోదరులారా, మనము కడవరి కాలంలో ఉన్నాము. మనకి ఇంకొకరి పోలికలు లేవు. నేను లేఖనాలను పోలికలు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మాటలను విషయాలను తెలియచేయటకు నాకు తగినంత విద్య లేదు కనుక నేను ఒక పోలిక చేస్తాను. అయితే నేనది నీడలో చూసినట్లయితే నా చేయి నేను చూడకపోతే నీడ చూడగలుగుతాను. అప్పుడు నాకు 5 వేళ్లు ఉన్నవని నాకు తెలుస్తుంది. అందును బట్టి అలాగే పాత నిబంధన గ్రంథములోని లేఖన నీడలను మీరు చూడాలి. అది ఏం చేస్తుంది? దానిది ముందు పోలికలుగా చూయిస్తును. సదమా పట్టణం అనేది కడవరి కాలానికి ఒక ముంగురుతై ఉన్నదని చెప్పాడు. సదమాకు వాగ్దానము చేయబడిన ఆ లేఖన భాగాలే, సదమలో నెరవేర్పు జరిగిన ఆ లేఖన భాగాలే ఈ రోజు అవే జరిగినని యేసు పునరుద్ధీకరించారు. ఈనాడు అవి మన మధ్య నెరవేర్పు జరుగుతున్నవి. దేవుడు కూడా దీవించును గాక. దీన్ని పోగొట్టుకోవద్దు. నేను ఒకవేళ రానున్న సంవత్సరంలో మిమ్మల్ని చూడకపోతే బంగారు మెట్ల వారు ఎక్కుతూ ఉన్నప్పుడు నేను కూడా మిమ్మల్ని కలుసుకుంటాను. అది నా నిరీక్షణ. దేవుడు మనం దీవించును కాక.
It's coming, the mighty power of the living God. Yea, it's coming. He has promised through His word to pour out His Spirit in a mighty power, and He is sending a great revival into this great land. Yea, He is rising up men, mighty men, for His purpose, for His purpose. Yea, He is anointing them in a mighty way, for surely He has promised unto His people that the revival will come, the power of the Holy Ghost, even as it says in Job 2, in the last days, in the last days, in the last days, I will pour out my Spirit upon all flesh. Rejoice in this, for thy God shall use these people. They shall move from the north and the south and the east and the west, and they shall thank and reveal the power of the living God. Rejoice, rejoice, for surely the Lord thy God is almighty in the midst of His people, and greater power, greater power, greater power will rest upon His anointed ones for His purpose. He's coming. He's coming. With joy we welcome That's how much. Keep thy hands upon each one of us here, Lord. Protect all of us. Thou art coming soon. And may we be bold and witness as never before. He's God. Hallelujah. Lord, pour out thy Spirit. Send the Holy Ghost and fire. Brand in our hearts, Lord. Impress upon us, Lord, this very thought of thy soon coming. It may be more. It may be night or we know. Would you lift your hands, everyone? Lift both hands. Worship the Lord. Let Him saturate you with His mighty power, with His Spirit, and reveal to you exactly where we are in your heart. Oh. Father, we are తండ్రి, according to the లేఖన scriptures, ప్రకారంగా we're seeing ఆఖరి గురుతు manifested before us the last sign ప్రత్యక్షమగుట మేము చూస్తున్నాము. యేసు యొక్క మాటలు అలాగుండవని చెప్పి ఉన్నవి. just as it సదమలు was in ఎలాగుండెనో, Sodom. ప్రపంచము దాని స్థితిగతులు అలాగుండటం మేము చూస్తున్నాము. సంఘము దాని స్థితిగతులు అలాగుండటం మేము చూస్తున్నాము. We see the ఏర్పరచుకున్న వారు ప్రతి సంఘ శాఖల నుండి పిలువబడటం మేము చూస్తున్నాము. జీవము ఆ స్థలమందున్న జీవము విత్తనముగా రూపుదాల్చు కొరకై కదలుతూ ఉన్నది. పరలోకమందున తండ్రి, మేమంతా త్వరగా మేల్కొలుపు నుండు చేయమని ప్రార్థిస్తున్నాము. సహోదరి ఇప్పుడే చెప్పిన రీతిగా ఆయన ముఖమెదుటనే ఆయన చూశారు. అతను కళ్ళు మూసుకున్నప్పుడు గుంపు అతని ముందర సాగిపోతున్నట్టుగా చూశాడు. ఓ దేవా, ఇంకా స్పృహొచ్చిందని గుంపు ఉన్నారు. ప్రియమైన దేవా, సహాయము చేయండి. మా హృదయాలలో అలాంటి ఆదరణ స్పర్శ కలిగి ఈ కూడికను మేము విడిచి వెళ్ళుదుము కాక. నేడు ఈ లేఖనం నెరవేరినది అని ఎరిగి అలా వెలుదుము కాక. in Jesus' name, amen. యేసు నామమున ఆమేన్.
Hallelujah. Our editor, Jerry Jensen, would you come up here? His mother-in-law is unconscious right now. He just got news. And they're ministers of the gospel, Foursquare Ministers. Would we just, I know he's very heavy-hearted and just heard just now. Oh, yeah. Were they here? No, they're in Los Angeles. Tacoma. దూరము అనేది దేవునికి వ్యత్యాసం ఎరుగనిది. ఆయన సర్వాంతర్యామైన దేవుడు, ఆయన దేవుడై ఉండవలసి ఉన్నది. నా యొక్క దీన పరిచయలో నేను ఎదిగిన కొన్ని విషయాలలో అనేక ఘనమైన విషయాలు జరిగించబడినవి. అవి టెలిఫోన్ ద్వారా లేక పిలువబడి వచ్చడం వల్ల కావచ్చు. ఘనమైన విషయాలు జరిగినవి. వ్యాధిగ్రస్తులుగా ఉన్న వీరిని దేవుడు స్వస్థపరచు రీతిగా మనమంతా ఏకీభవిద్దాం. పరలోకమందున్న తండ్రి, ప్రార్థన ద్వారా వీరిని మీ సన్నిధికి తీసుకుని వస్తున్నాము. ఒక రాత్రి అన్ని కార్యాలలో కూడా బంధించబడిన వాడై ఉన్నటువంటి అపోస్తలులను మేము ఎరుగుదము. అతడు ఖైదీల్లో ఉన్నాడు. ఆ తర్వాత రోజు తల చెల్లించబడుటకై సంసిద్ధమై ఉన్నాడు. దిగువనున్న యోహాను మార్కెట్లో ప్రార్థనా కూటం ఏర్పాటు చేయబడి ఉన్నది. నేరుగా లోపల ఉన్న గదుల్లోనికి ఇశ్రాయేలీయులను వెంబడించిన అదే అగ్ని స్తంభం ఒక్కడికి వచ్చును, లేక అరణ్యములు ఇశ్రాయేలు వెంబడించినటువంటి ఆ స్తంభము ఆ ప్రార్థనా కూటమును బట్టి నేరుగా లోపలికి వచ్చెను. మరి ప్రతి వాకిలిని తెరచెను. తిరిగి అపోస్తులను బయటికి తీసుకుని వచ్చి స్వేచ్ఛగా పరిచర్య చేయడం కొరకై తోడ్పడి ఉండెను. ఇక్కడున్న సేవకులు, మిషనరీ దైవజనులు ఇప్పుడు బంధించబడి ఉన్నారు, స్పృహలేని స్థితిలో ఉన్నారు. ప్రభువా, నీవు నిన్న నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నావు. ఓ దేవా, ఈ రాత్రి మా ప్రార్థన ఆలకించండి. మీరు ప్రార్థించినప్పుడు మీరు అడిగినవన్నీ పొంది ఉన్నారని నమ్ముడి అని మీరు చెప్పారు. అది మీకు అనుగ్రహపడని చెప్పి ఉంటుంది. ప్రభువా, మేము నమ్ముతున్నాము, యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ప్రభువా, నీ మహిమార్థవాన్ని స్వస్థపరచమని ఇది చెప్పబడినది, ఇది అడగబడినది. కలిగి ఇప్పుడు చేయండి. ఆమె దేవుడిని దీవించును కాక. అతనితో కలిసి నీవు నమ్ము. Thank you, Brother Branham. Praise God. I'd just quickly like to have the men stand up. Brother Argenbright from the International Pastors. Stand up, Brother Minor. Jack Moore. Stand up. Clifford Ford. Thorfinn from Seattle. Charles Colonel Young. Annie Christopherson. Turlock. Jasper Engler. I can name him. From Hawaiian Islands. How he blessed our souls through the other day. Love him. Our U.S. Ambassador, who served under the 7th President, Bill Rowe, William Rowe. God bless Rowe. Dr. Reed, one of our directors, too. God bless Reed. Earl Prickett. And Brother Branham was given an honorary membership, life membership, fully under his name. One of the few that was voted on by the Board of Directors many years ago. And Carl Williams, we love him so much. And Henry Krause, the plow manufacturer. Jewel Road, our Secretary-Treasurer. Farmer, Frank Boyle, International Director. And Frank, would you, I can't. Oh, Brother Derek Prince, how we appreciate his ministry. And it's so wonderful and so much. Dr. Stingley from the Catholic, Eastern Catholic, Brother Howard Irvin, so you're back there. Howard Irvin, and we just had was it Aunt? We just had her stand up a moment ago, Howard, while you were with the young people. And I'd like to see that picture of Brother Branham's 20 years ago. Brother Norwood from Kansas City. Brother Ben Smart from Colorado. Herbert Bonham from Los Angeles. He's one of the directors of Los Angeles chapter, doing great work there. And Ted Weiss from Pasadena sitting over there. I wonder, did I? Art Wilson here. We didn't have a place enough here for him, so he said it all the ladies. And all the ladies here are directors' wives and all you wonderful people. Did I miss anyone else? Some of the other directors had to go home yesterday. They're all on, and several others had to leave. So let's deal with these men. We appreciate all their efforts. And is anybody? Brother Branham, come here, Brother Branham. సోదరుడు డెమోస్, నీవెత్తుని గమనిస్తున్నావా? లేదండి.
ఆనాటి దినాలకు నేటికి చాలా వ్యత్యాసం. సహోదరులారా, రా హోవర్డ్. He's a very handsome fellow, and you're still handsome, Brother Branham. And that's a nice picture. And we had your Aunt Sister a moment ago, too, and maybe you'd like to say a word, Howard? Between 12 and 15 years ago, Aunt Edith was healed of Raynaud's disease, which I understand is medically incurable. I don't know whether Brother Branham told you the circumstances, and I wonder if I might take just one moment to do so. This is her card that she got for the healing line. She never got in the healing line. She was seated in the second row in the auditorium here in Phoenix. Brother Branham had preached his heart out, was just too exhausted to pray for people, but suddenly looked down at her, looked directly at her, and said, "You can be healed if you want to be." And she went out of that meeting healed and is still healed. It was an incurable affliction, wasn't it? Yes, I understand that the disease was incurable, and our physicians here will check me. I'm a layman at medicine. But I understand that it's a disease of the nerves that affects one similar to leprosy. The nerves choke off the blood supply, and eventually the fingers just rot and fall off. There was one medical operation that the surgeon in the East told them they could perform, and that was to cut a nerve up in here, but if they had, she'd have been a vegetable. But God, by His mighty power, has healed her, and she... అప్పుడు అతను చాలా అందంగా ఉండేవాడు. అతను ఇంకా అందంగానే ఉన్నాడు సోదరు బ్రహ్మాం కదా, మంచి రూపం. మరి మీ ఆంటీ కూడా ఒక క్షణం నిలబడాలి. ఓ మాట పలకండి. ఓహో, వారు వెళ్లిపోయారు. మేమంతా సోదరు షకారిని అభినందిస్తున్నాం కదా మనమంతా. Father, we can visualize tonight of you standing by the side of the wall once and watching the people come by and put into the treasury of God. And you've seen this widow come by with just a small amount of money, just a few pennies of tithings, and perhaps had some children at home, but she was interested in the kingdom. There's no doubt that that has been recopied again tonight. Been many people that's put in practically all they've got right here in this offering, because it has been so placed before us that there is a need and our hearts are in this, Father. I've often thought perhaps if I'd have been standing there, it'd been me looking at that widow, I'd have run to her and said, "Don't do it, sister. We don't need it." But maybe it would have been wrong. You never told her not to do it. You just stood and watched her do it. Or you know from her heart you'd repay her for that. Father, I know that you know the intents of every heart that's placed in here tonight and what it's for. It's for the kingdom's sake, Lord, that this work that we're so wonderfully enjoying, this fellowship, Lord, of all of the great denominations of the world. We feel that we're such a privileged people to be here tonight in the presence of God, feeling this great word coming forth and making manifest, proving God being in our midst. God, give to each and every one here as they have need. We pray now that you'll bless the offering for its intended use. We ask this in Jesus' name. Amen.